వెల్కమ్ టు ఎంఎన్ఎస్ 37వ డివిజన్ తూర్పుకోట మన మంత్రివర్యులైన కొండా సురేఖ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ సలహాలతో ఎస్ఐఆర్ ఓటర్ అప్లికేషన్ ఫామ్ పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభించడం జరిగింది. మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపిన వారు మరియు ఇంకా నింపలేని వారు పోచమ్మ ఆలయం ఆవరణలో బిఎల్ఓలు ఉంటారు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెడద వీరన్న ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు బిఎల్ఏలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్వయం శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బంగారు శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఏసీ రెడ్డి ప్రభాకర్, ఓబీసీ సెల్ 37వ డివిజన్ అధ్యక్షులు సిరబోయిన గిరికొండ, యువసేన మండల అధ్యక్షులు ఇప్పా నరేష్, 37వ డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరబోయిన కిరణ్, సిటీ కోఆర్డినేటర్ మాదాసి మధు, స్థానిక కాంగ్రెస్ నాయకులు బొలగొడ్డు రఘు, సుంచు వీరన్న, మాదాసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెడద వీరన్న మాట్లాడుతూ పోచమ్మ ఆలయం వద్ద రేపు ఉదయం 11 గంటల నుండి ప్రతిరోజు సర్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఎస్ఐఆర్ అప్లికేషన్ తీసుకుంటారు. కావున మీరు మీ అప్లికేషన్ ఫామ్ నింపుకొని ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడి కార్డ్ ఫోటోస్తో తప్పనిసరిగా తీసుకొని రాగలరు. పోచమ్మ టెంపుల్ వద్ద ఇవ్వగలరు. వరంగల్ తూర్పుకోట 37వ డివిజన్కు సంబంధించి 12, 13, 14, 15, 16 బ్లాకులకు మరియు 11 బ్లాకులకు సంబంధించిన ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్స్ సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ దాదాపు ఈ బూత్లలో కంప్లీట్గా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది అప్లికేషన్ మళ్ళీ వాళ్ళు రాయడం కొంచెం ఇబ్బంది అవుతుందన్న కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఈ బూత్లకు సంబంధించిన బూత్ బిఎల్ఓలతోనే ఇక్కడ వారికి సంబంధించిన ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయో వాళ్ళు కొంతమంది రాయలేని కారణంగా పోచమ్మ టెంపుల్ ఆవరణలో రేపటి నుంచి రోజు 11 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. కావున కొంతమంది రాయలేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు బిఎల్ఏలకు అప్పచెప్పాల్సిందిగా, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు కానీ కొంతమంది రాని వాళ్ళకు కూడా ఏ బ్లాక్కు సంబంధించి ఆ బ్లాక్లో కొంతమంది రాని వాళ్ళు ఉంటే మీ బ్లాక్కు సంబంధించిన బిఎల్ఓలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ దగ్గర ఏమన్నా గతంలో ఓటర్ ఐడి కార్డు ఉంటే మీకు సంబంధించిన రిలేషన్ ఎవరైనా ఉంటే వేరే ఏరియాలలో ఉంటే కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, ఆధార్ కార్డు, ఐడీలు ఇవన్నీ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఫోటోను వినియోగం చేసుకోవాలని, రేపటి నుంచి ఈ పోచమ్మ టెంపుల్ ఆవరణలో జరిగే ఎస్ఐఆర్ ప్రోగ్రాంను అందరూ వినియోగించుకోవాలని కంపల్సరిగా రేపటి నుంచి 11 గంటల నుంచి ఈ 6 బూత్లకు సంబంధించిన బిఎల్ఓలు రేపటి నుంచి 11 గంటలకు పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.